అందరికీ నమస్కారం. దొంగ ఐడి కార్డులు పెట్టుకుని పార్టీ ఆఫీసులో దూరి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎవరో ఇచ్చాపురం నుంచి వచ్చిన యువకుడు ఈ ఘటన చేశాడని చెప్తున్నాడు. తమ్ముడు, నీకు ఇలా చేయటం వల్ల నీకు వచ్చిన సునకానందం ఏంటి? దీనివల్ల నీకు ఒరిగిన లాభం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పడి నీ భవిష్యత్తుని నువ్వు నీ కెరియర్ని సర్వనాశనం చేసుకున్నట్టే. మీకు ఎవరు చెప్పారమ్మా? ఏదన్నా మాట్లాడాలనుకుంటే నీకు ఈ రోజుల్లో బోలన్ని స్టేజెస్ ఉన్నాయి. సోషల్ మీడియా ఉంది, న్యూస్ ఉంది, పేపర్ ఉంది. నువ్వు ఎక్కడన్నా మాట్లాడి నీ బాధను వ్యక్తపరిచితే ఆయన అవగాహన చేసుకునే శక్తి పవన్ కళ్యాణ్లో ఉంది. మీకు నిజంగా దిమాగ్ ఉందా లేదా? ఒక పార్టీ కార్యాలయంలో దూరి మీరు దాడి చేసి, అది కూడా పార్టీ ప్రజెంట్ ఇప్పుడు మనం రన్నింగ్లో ఉన్నాం, గవర్నమెంట్ మనది అనే విషయం, ఆ లోకజ్ఞానం కూడా మీరు లేకుండా ఇలాంటి దాడులు చేస్తే మీ భవిష్యత్తులు ఏమవుతాయి? ఎవ్వరో మిమ్మల్ని ఎక్కేసి పంపించినంత మాత్రాన మీరు ఇలాంటి చర్యలు చేస్తే మీ కెరియర్లు నాశనం అయిపోతాయి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతి నిజాయితీ ఉన్నవాడి మీద మీరు ఏమీ చేయలేక ఇలాంటి ఘటనలు చేస్తే జీవితాంతం బాధపడేవలసిన మీరే అవుతారు. జీవితాంతం మీరే బాధపడుతూ ఉంటారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే చర్యలకి ప్రభుత్వం అండ ఉంటుంది. ఓకేనా? మీరు చేసిన చిల్లర పనికి మీరే బాధపడతారు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు. దాడి అనేది చాలా తప్పు. మీరు అసెంబ్లీ దాని గురించి మాట్లాడిన దాని గురించి మీరు దాడి చేశారా? లేకపోతే పార్టీ కార్యక్రమాల గురించి ఏదైనా దాడి చేశారా? ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి. ఫస్ట్ మీ డిస్కషన్స్ పెట్టుకోండి. పార్టీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పడే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ ఘటన మనస్ఫూర్తిగా మనం అందరం ఖండించాల్సిన విషయం. జన సైనికులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఎవరూ కూడా సహనాన్ని కోల్పోవద్దు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. దయచేసి ఎవరూ కూడా సహనాన్ని కోల్పోవద్దు. జన సైనికులారా, మీ అందరికీ నా విజ్ఞప్తి. మనకు అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన చూసుకుంటారు. జై హింద్, జై జనసేన.